అదేమో అనేసి అనుకున్నాను. అలాంటిది చేసింది వీళ్ళకి ఎక్క కుమ్ముడున్నాను, మరి పాము కాపాడలేదు, పాము కనిపించలేదు. ఆకులు పోనీ ఇది బఠాలు బయలుగానే ఉన్నాయి, పాము కాపాడలేదు. మరి ఏంటో మరి సాతాను పని కప్పించి ఇలా కొట్టుకున్నాను. ఎక్క నదిని ఎక్క అది కొట్టుకోగానే చేతి పట్టేసింది కానీ నేనేం చేశాను, ఈ చేతిలో బకెట్ లేదు అని నించున్నాను. నించుతాడు గట్టి పెట్టింది, గట్టిదిగో ఇదిగో పెట్టింది. మీరు నిలబడినప్పుడు అది కూడా నిలబడిపోయిందా పాము కూడా? వచ్చేసి చేతితోటి. అయ్యో ఏంటి ఇంత గట్టి నొక్కుతుంది అని ఇలా చూసేటప్పటికి తెల్లగా ఉన్న ఇదే రంగు, తెల్లగాన తెల్ల త్రాస. అయితే అస్సలు తోసాట, మేలు తోసాట అది. దాంట్లో అప్పుడు మంత్రం వేసిన అతను అన్నాడు, ఇలా పట్టించుకుని పొలం మాత్రం ఇంత పొలం ఉంది, ఇంత పొలం ఉంది, ఎక్కువ పొలం ఉంది, ఇంత అలా చెయ్యి పట్టేసుకుంది, వదలేదు. అమ్మామన్న రైతాలుగా నిలబడ్డాడు. వీళ్ళకి ఇసుకున్నాను, ముందు వదలలేదు. మళ్ళీ రెండోసారి గట్టిగా వదిలేదు ఇసురాను. ఇసుకుతాడు తులిపోయి అలా వెళ్ళిపోయింది. అందరూ చూసారు. వెంటనే మీకు పాయిజన్ ఎక్కిపోయిందా? ఇంకా వెంటనే అక్కడ వేపాకులు ఉంది, నేనే అన్నాను అక్కడ వేపాకులు ఉన్నాయి కొద్దిగా ఇవ్వండి అన్నాను. అవి కొద్దిగా నోట్లు ఎక్కున్నాను. నాకు ఆడో రుమాలు ఉంది కదా, ఈ రుమాలే కట్టాను. రుమాలు కట్టేటప్పటికి చేదు లేదు వేపాకులు. ఏదైనా కుడితే వేపాకు తినాలా? మామూలుగా ఇదాయి కడిగి చేసి ఈ సీపుతో దొరుకుతారు ఆ సీపులు అరిగిపోయింది, అక్కడ సీపులు అరిగిన అయిపోయింది. దాన్ని తీసుకెళ్ళాలి, అక్కడ ఎక్కుతాను. కానీ చాలా ఎండగా ఉంది. చాలా నీట్గా ఉంచుతుందండి ఇప్పుడు. అద్దె తక్కువ ఇస్తుంది కానీ చాలా నీట్గా ఉంచుతుంది. అందుకే మాకు అద్దెతో సంబంధం లేకుండా మేము ఇల్లు అద్దెకిచ్చుకున్నాం. ఇల్లు మాకు నీట్గా ఉండడం కావాలి, సొంత ఇల్లులా చూడడం కావాలి. మేము అద్దె ఇచ్చిన ఒక నీట్గా ఉంటే నాకు అది మెయిన్. అద్దె తక్కువ ఇచ్చిన నీట్గా ఉంటుంది. ఇవన్నీ తీసి పైన చేసేద్దాం, శుభ్రం అయిపోద్ది అని చూస్తున్నాం. ఒకలి మొత్తం అంతా నీట్గా ఉంచుతుంది ఇది. గదులు కూడా చాలా నీట్గా ఉంటాయి. పెద్ద ఆవిడే కానీ చాలా శుభ్రంగా, ఆవిడ కూడా శుభ్రంగానే ఉంటుంది. మేము ఇచ్చినప్పుడు కూడా నీట్గానే ఇచ్చాం. ఒక కొబ్బరి చెట్టు, కొబ్బరికాయలు పోయి తీయాలి. మొత్తంలో అన్నీ నీట్గా ఉంచుతుంది ఇది. 3,000 500 దాకా